హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ టాక్స్. మీలో చాలా మంది జుట్టు రాలిపోయే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? ఆ సమస్య నుండి బయటపడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. ఈ ప్యాక్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే పిల్లలకి కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇంకా ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ ఫాల్ ని తగ్గించడమే కాదు, హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది కూడా. అంటే ఫస్ట్ టైం అప్లై చేసుకునేసరికే తేడా తెలుస్తుంది. ఇది మేము ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే రెమెడీ అండి. గ్రోత్ చాలా బాగుంటుంది. సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెసిపీ చేయడానికి మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. అవేంటో చూద్దాం. ఒక కప్ ఫ్రెష్ కొబ్బరి ముక్కలు. కోకోనట్ లో విటమిన్స్ అండ్ మినరల్స్ బాగుంటాయి. ఇవి హెయిర్ క్యూటికల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. సో హెయిర్ ఫాల్ ని తగ్గించి హెయిర్ గ్రోత్ ని పెంచుతాయి అన్నమాట. రోజ్ పెటల్స్ ని తీసుకోండి. ఇవి యూజ్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ అన్బిలీవబుల్ అన్నమాట. హెయిర్ కేర్ కి వాడే ఇంగ్రీడియంట్స్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. హెయిర్ థిక్ గా, హెల్దీగా, షైనింగ్ గా ఉండటానికి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఒక గుప్పెడు రోజ్ పెటల్స్ తీసుకోండి. నేనైతే 2 రోజెస్ ని యూజ్ చేశాను. ఇంకా ఆల్మండ్స్. ఇవి హెయిర్ గ్రోత్ కి ఎంతగానో యూస్ఫుల్. బాదాం ని న్యూట్రియంట్స్ యొక్క పవర్ హౌస్ అంటారు. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అది మన హెయిర్ కి ఎంతో అవసరం. సో ఒక 8 to 10 ఆల్మండ్స్ ని యాడ్ చేసుకోండి. ఇంకా ఒక బనానాని కూడా యాడ్ చేయండి. బనానా అనేది సూపర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అండ్ ఫర్ అవర్ హెయిర్ కూడా అన్నమాట. సో యాడ్ చేసుకోండి. ఇది షైనింగ్ అండ్ సిల్కీనెస్ ని ఇస్తుంది మన హెయిర్ కి. ఇవన్నీ మిక్సీ జార్ లో వేసి మిక్స్ చేసుకోండి. ఇందులో రైస్ వాటర్ ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. రైస్ వాటర్ లో అమైనో యాసిడ్స్ ఉంటాయండి. ఇవి హెయిర్ రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. లేకపోతే పేస్ట్ వచ్చి జారుగా అయిపోతుంది. అప్లై చేసుకోవడం కష్టం అయిపోతుంది. రైస్ వాటర్ ఆ టైంకి రెడీగా లేని వాళ్ళు మామూలు వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక వీటన్నింటినీ కలిపి మిక్సీ చేయండి. మిక్సీ చేయగా వచ్చిన పేస్ట్ ని స్ట్రెయిన్ చేసుకోండి. ఆ పేస్ట్ ని హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 1 hour పాటు అలా వదిలేసేయండి. పిల్లలకైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి, సరిపోతుంది. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకొని మీకు ఇష్టమైన షాంపూతో హెడ్ బాత్ చేసేసేయండి. మీరు డెఫినెట్ గా హెయిర్ ఇంతకు ముందు కంటే షైనింగ్ అండ్ సిల్కీగా అవ్వడం చూస్తారు. రెగ్యులర్ గా అంటే వారానికి ఒకసారి చొప్పున చేసుకుంటూ ఉంటే లాంగ్ అండ్ థిక్ హెయిర్ మీ సొంతం. ఓకే, దీనితో పాటుగా మీరు బ్యాలెన్స్ డైట్ తీసుకున్నట్లయితే, అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న ఫుడ్, ప్లెంటీ ఆఫ్ వాటర్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఇలా ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే హెల్త్, హెయిర్ అన్ని బాగుంటాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బీ హ్యాపీ అండ్ స్టే హెల్దీ.